శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనం ఇక్కడ చూస్తున్నది సమర్థ రామదాస సాంప్రదాయంలో ఉన్న అష్టమి తిథి రోజు జరిగే భిక్షాటన. లోకమంతా సుభిక్షంగా ఉండడానికి చేసే భిక్షాటన ఇది. మనకు సమర్థ రామదాసు గారి సాంప్రదాయంలో రామనవరాత్రులలో వచ్చే అష్టమి రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఏం చేస్తారు అనంటే, అందరి తరపున అందరి పాపాలు అందరి కష్టాలు తీర్చడానికి అన్నపూర్ణ అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలి, లోకమంతా శాంతంగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండడానికి అష్టమి తిథి రోజు రామదాస ప్రభు మనకు సమర్థ రామదాసు గారు వీధి వీధి ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేసి ఆ భిక్షతోని రామనవమి రోజు చక్కగా వచ్చిన దాంతో ద్రవ్యంతో స్వామివారికి నైవేద్యం చేసి ప్రసాదంగా అర్పణ చేసి అందరికీ పంచిపెట్టేవాళ్ళు అన్నమాట. అంటే ఎంత నిస్వార్థ తత్పరమైన సేవ ఉంటుంది ఇక్కడ అంటే, లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఒకటి ప్రసాదంగా మనకేంటంటే పాపాలన్నీ పోవడానికి అన్నపూర్ణ అనుగ్రహం కలగడానికి ఈ యొక్క భిక్షాటన అనే కార్యక్రమం ఉంటుంది. ఇందులో మనకు ముఖ్యంగా జరిగేది ఏంటి అనంటే, మనకు ఏదైనా కానీ దోషము అన్న దోషంగా ఉండిపోతుందన్నమాట. మనకి ఏదైనా ప్రతిబంధకం ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకు బీపీఏ ఉండొచ్చు, షుగరే ఉండొచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు ఉప్పు తినకూడదు అంటే షడ్రుచులు మనకు తినకుండా అడ్డుపడేదిగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, మధుర పదార్థాలు తినకూడదు, స్వీట్లు తినకూడదు అని ఉంటుంది. అలాంటివి అన్నీ చక్కగా మనకేంటంటే ఇలాంటివి జన్మాంతరాలుగా వస్తున్న అడ్డుపడుతున్న పాపాల నుంచి మనల్ని విముక్తులను చేసి మనల్ని చక్కగా రామసేవలో భగవద్భక్తితో మనం చక్కగా ఉండేటట్టు చేసేదే ఈ భిక్షాటన కార్యక్రమము. ఇందులో స్వామివారికి చక్కగా ఈ భిక్షాటన జరిగిన తర్వాత ఈ ఏదైతే ద్రవ్యం ఉందో, ఏవైతే వచ్చాయో ఇందులో ఇది స్వామి సేవకు పడుతుందన్నమాట. అంటే ఇందులో వచ్చిన బియ్యమే కావచ్చు, ఇందులో వచ్చిన ద్రవ్యాలు ఏవైనా కావచ్చు, ఇవి స్వామివారి సేవలో మనం ఉపయోగపడేలాగా ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఇది బాహ్యంగా కనబడుతున్నట్టు కేవలం భిక్షాటన మాత్రమే కాదు, శ్రీరామచంద్ర ప్రభు యొక్క గొప్పతనాన్ని రామభక్తి ప్రచారంగా ఉపయోగపడేది. ఇంటింటికి వెళ్ళి అప్పట్లో సమర్థ రామదాసు గారు భక్తి ప్రచారం చేసేవారు. అయితే కాలాతీతంగా మనకేమైపోతుందంటే, కాలానుసారంగా ఇది తగ్గిపోయి మనకు ఈ వ్యవహారాలు ఈ సాంప్రదాయాలు మరుగున పడుతుంది. కానీ మన రామాలయంలో ఇంకా మనం ఫాలో అవుతాం.